హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆది బుజ్జిని మీరు చూస్తున్నారు చంద్రకృష్ణ శ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ భోగిని? నేనైతే సూపర్ డూపర్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను. ఇంకా మన ప్రీవియస్ వ్లాగ్లోకి వెళ్ళాము అంటే న్యూ ఇయర్ డే అయితే హ్యాపీగా అలా జరిగిపోయింది కదా, బార్బిక్యూ నేషన్కి అలా వెళ్ళిపోయేసేసాము. ఇంకా ఇది మరుసటి రోజు థర్స్డే రోజు అనమాట. మార్నింగ్ నుంచి అయితే ఎక్కడికి వెళ్ళలేదు నేను, గ్రీష్. ధీరు వచ్చేసి ఆఫీస్ వర్క్ వెళ్ళిపోయాడు. మా హస్బెండ్ వచ్చేసి కొంచెం వర్క్ ఉంది అనేసి అని వెళ్ళిపోయి ఆఫ్టర్నూన్ 2:30 ఆ టైంకి ఏమో వచ్చాడనమాట. వెళ్ళినప్పటికీ మాకు మెసేజెస్ అయితే చేస్తూ ఉన్నారు, ఈవినింగు టెంపుల్కి అయితే వెళ్దాము, మీరైతే రెడీగా ఉండండి అని చెప్తూ ఉన్నారు. సో ధీరు వచ్చేసేసి 4 o'clockకి వచ్చాడు. మా హస్బెండ్ 3 o'clock వచ్చి భోంచేసేసిన తర్వాత అందరము అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళాం. మాకు వచ్చేసేసి అనుకోకుండా మా కాంతస్వామి, మా జాను వాళ్ళు హైదరాబాద్కి వచ్చారు అంట. ఇరుముడి ఉంది అనేసి అని వచ్చారు అంట. ఫోన్ అది చేసుకోం ఇక్కడ ఏంటి అనేసి అని మా హస్బెండ్కి చేస్తే ఇట్లా హైదరాబాద్లోనే ఉన్నాము ఇట్లా సంగతి అని చెప్తే సరే అనేసి అని టెంపుల్కి వెళ్తున్నాం మేము ఈవినింగు అంటే మేము కూడా వస్తాము అనేసి అని చెప్పారు. సో వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ ఏరియా నుంచి వాళ్ళు వచ్చారు, మేము మన దగ్గర నుంచి వచ్చాం. సో మేము వెళ్తూ ఉన్న టెంపుల్ వచ్చేసేసి చాలా 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 ఫేమస్ అయింది ఈ మధ్య హైదరాబాద్లో, స్వర్ణగిరి టెంపుల్ అనమాట. చూడండి, మనం రోడ్ మీద వెళ్తున్నాం, టెంపుల్ ఎక్కడో ఉంది. ఈవినింగ్ మేము 4:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము కదా, ఆ ఈవినింగ్ టైం కొంచెం లైట్ ఫాల్ అవుతున్న టైం, ఎంత డిస్టెన్స్లో నుంచి ఎంత అద్భుతంగా కనిపిస్తుంది కదా. సో అంత దూరం నుంచి అంత బాగా కనిపించిన టెంపుల్ దగ్గరికి వెళ్ళాక ఇంకెలా ఉంటుంది కదా. సో చాలాసార్లు అన్నాడు మా ధీరు, అమ్మ టెంపుల్కి వెళ్దామని, కానీ మేము 1-2 డేస్లో వెళ్ళినప్పటికీ కుదరకుంటుండింది. సో అంటే ఆ దేవుని, ఆ వెంకటేశ్వర స్వామి దయ కృప కూడా మా మీద ఉండాలి కదా. సో ఈ రోజుకి మాకు ఆ దయ కలిగింది అని చెప్పొచ్చు. సో స్వర్ణగిరి టెంపుల్. సో మేము వచ్చేసేసి బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాము, అది మాకు తెలియలేదు ఫస్ట్, ఎందుకు అని అంటే కార్ పార్కింగ్ చేశాక అక్కడి నుంచి వెళ్తున్నాము. సో ఆ రోజు మేము వెళ్ళిన డే వచ్చేసేసి శ్రవణ నక్షత్రము, వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన డే అంట. మాకు తెలియదు, కానీ మేము ఎన్నో రోజుల నుంచి వేచి చూసినాము వెళ్ళాలి అని అనుకున్నాము. కాబట్టి ఆ స్వామివారు మాకు ఇక్కడ ఇలా ఈరోజు దర్శనానికి ఇచ్చాడా అని హ్యాపీ అనిపించింది. సో లోపలికి అయితే వెళ్ళాం, టికెట్ ఉంటుంది అక్కడ 300, 500, 1000 రూపీస్ అని. సో 500కి టికెట్ తీసేసుకొని లోపలికి అయితే వెళ్ళాం. అక్కడ కెమెరాస్ నాట్ అలౌడ్, ఒక చోట పెట్టేసి వెళ్ళాలా. సో దర్శనం అయితే చేసుకొని వచ్చినాం. వచ్చిన తర్వాత బయట అన్నమాట ఈ వ్యూ అంతా కూడా, బయటనే ఇంత అద్భుతంగా ఉంది అంటే ఇంకా లోపల స్వామివారి దగ్గర ఇంకెంత అద్భుతంగా ఉంది ఒక్కసారి ఊహించుకోండి. కానీ మరి సో మరొక తిరుమల, తిరుపతి దర్శనం చేసుకుంటే ఎట్లా అనిపిస్తుందో మాకు అదే ఫీలింగ్ అనిపించింది అన్నమాట ఇక్కడ. సో టెంపుల్ దర్శనం అయినాక ఆ కెమెరాస్ అన్ని ఒక చోట పెట్టేసి ఉంటాం కదా, తీసేసుకొని ఇందాకైతే మీరు చూసినట్లయితే దర్శనం చేసుకొని వచ్చి ప్రసాదం అది తింటూ అన్నమాట. సో మా వాళ్ళకైతే ఒక కండువా ఇచ్చారు, ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో ఇచ్చారనమాట. మనం తీసుకున్న టికెట్కి వచ్చేసేసి కండువాను స్వామి వారి లోపల వేస్తారు. ఆ తర్వాత కొంచెం ముందుకు వచ్చినాక ఈ వ్యూ, లక్ష్మీనారాయణ స్వామి నీళ్ళల్లో, ఆ చుట్టూ ఒక వాతావరణం ఎంత అద్భుతంగా ఉంది అంటే నిజంగా మాకు తెలియదు, ఈవినింగ్ టైంలో వెళ్తే ఆ లుకింగ్ బాగుంటుంది అని మాకు తెలియదు. జస్ట్ నార్మల్గా అయితే అలా వెళ్ళిపోయాము. చూడండి మీ కళ్ళతోటి ఒక్కసారి ఆ అద్భుతం ఎలా ఉంది అక్కడ. అసలు కళ్ళు 2 సరిపోలేదు అన్నట్టుగా ఉంది అన్నమాట. ఆ రోజు స్పెషల్ డే ఉందని చెప్పాను కదా. సో రథోత్సవం కూడా ఉన్నింది. సో రథంని అయితే మేము వెళ్ళి దర్శనం చేసుకుని బయటికి వచ్చేసేసరికి స్టార్ట్ చేయడం జరిగింది. అటు సైడ్ నుంచి తీసుకుని వచ్చారు. సో రథం దగ్గర అంత గోవింద నామాలను పలికిస్తుంటే మేము కూడా అక్కడ నిలబడి ఒక 15 నిమిషాలు ఆ స్వామివారి నామాలను అయితే జపించుకున్నాము. మీరు ఇదంతా చూస్తున్నది ఒకవైపు మాత్రమే, అంటే స్వామివారి మెయిన్ ద్వారము, మెయిన్ దర్శనము అక్కడంతా మనం తీసుకోలేము. బయటకు వచ్చిన తర్వాత ఇది అంతా కూడాను అన్నమాట.
సో తప్పకుండా అయితే ఒకసారి వెళ్ళండి. వీలైతే సాయంకాలము వెళ్ళడానికనే ప్రయత్నం అయితే చేయండి. ఒకవేళ కుదరలేదు అని అనుకున్నప్పుడు అంత దూరం వెళ్ళిన పొద్దునైనా దర్శనం అయితే చేసుకోండి మరి. సో ఇక్కడ లక్ష్మీనారాయణ నీళ్ళల్లో స్వామి అయినాక ఇక్కడ అన్నమాట మనం అక్కడ నామాలు ఉంది చూడండి, అక్కడ స్వామివారి నిజ దర్శనం ఉంటుంది. ఇదంతా బయట కాంపౌండ్. ఆంజనేయ స్వామి వారిని కూడా ఇక్కడ ఒక విగ్రహాన్ని అయితే ప్రతిష్ట చేయడం జరిగింది. అక్కడ రథం జరుగుతుంది. ఆ ముందు నుంచి వెళ్తాం. ఎక్కడి నుంచి వెళ్తాము, ఇక్కడ సైడ్ నుంచి వస్తాం, సేమ్ తిరుమలేనండి. ఇటు సైడ్ నుంచి వెళ్ళి ఇటు సైడ్ నుంచి వస్తున్నామని ఫస్ట్ అయితే కొంచెం కొత్తగానే ఉంటుంది. 2-3 సార్లు అలవాటు అయితే కానీ అర్థం కాదనమాట. సో ఆ తర్వాత అంత చుట్టూ చూసుకున్నాం ఎలా ఉంది ఏంటి అనేసి. అన్ని చోట్ల దేవుళ్ళని దర్శనం చేసుకున్నాం. దీపాలు వెలిగించేది అంత దూరం వెళ్ళి మళ్ళీ వెళ్తామా చెప్పండి మనం. ఆ రోజు థర్స్డే కదా, దీపం పెట్టడం ఏంటి అని అట్లా ఏమీ అనుకోలేదు. మళ్ళీ ఎప్పుడో ఆ దర్శనం తెలీదు. ఇంత మంచి రోజు అయితే వచ్చాము, దీపం వెలిగించడం తప్పేమీ కాదు కదా అనేసి దీపం అయితే తీసుకున్నాం. అక్కడ దీపం 100 రూపీస్ కాస్ట్ అయితే ఉన్నింది. సో తీసుకున్నాము. అందరం ఇక్కడ చేయి పట్టుకొని అయితే వెలిగిస్తూ ఉన్నామన్నమాట. నాకు అయితే నిజంగా ఏం చెప్పాలబ్బా, మాటలు అయితే లేవని చెప్పవచ్చును. నేను ఈరోజు కూడా వెళ్ళలేకపోయింటే మిస్ అయ్యేదాన్ని ఇంతటి గొప్ప అవకాశాన్ని అని అనుకున్నాను. కానీ ఆ భగవంతుని దయ కూడా మన ఎందు ఉండాలి కదా అని అనిపించింది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఈ వీడియో అంతా కూడా మా ధీరు ఫ్రెండ్ బసవ తీశాడు. మొత్తం ఇప్పుడు మీరు చూస్తున్నది అంతా కూడా 100%లో 80% ఆ పిల్లోడే తీశాడనమాట. ఇంత అద్భుతంగా నాకైతే ఒక మెమొరీగా అయితే ఉండిపోతుంది ఈ వీడియోను అయితేను. సో మేము అంతసేపు చూడడానికే ఎక్కువ ఇష్టపడ్డాము. దర్శనం చేసుకుంటూ ముక్కోవడం చేయడమే ఉన్నింది కదా. సో ఫోటో దిగలేదు అనమాట ఇక్కడ కూడా. సరే ఇక్కడ వచ్చేసి ఒక ఫోటో దిగుదాము అంటే ఆ బ్యాక్ డ్రాప్ చాలా బాగుండింది, చాలా అట్రాక్టివ్గా అయితే ఉండింది. సో అక్కడ ఫోటో దిగాం. ఇదండి మెయిన్ ఎంట్రన్స్. మాకు కార్ అక్కడ లోపలికి వెళ్ళిపోయినందుకు ఇందాక మనం వచ్చినది బ్యాక్ సైడ్ నుంచి, ఇది ఫ్రంట్ అన్నమాట. సో మామూలుగా కార్ పార్కింగ్ ఇక్కడ పెట్టేసేసి మామూలుగా ఇక్కడ దిగామంటే కార్ పార్కింగ్ లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. కానీ మరి ఆ స్వామి ఆ వెంకటేశ్వరుడు నాకు మరొకసారి స్వర్ణగిరికి వెళ్ళే అవకాశాన్ని ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా స్వామిని అయితే కోరుకుంటూ ఉన్నాను. సో స్వామివారి దర్శనము ప్రసాదము చాలా అద్భుతంగా ఉంది. ఇంకొక విషయము, మనము తిరుమలలో దొరుకుతున్నట్టుగానే లడ్డు వడ కూడా ఇచ్చారు. అచ్చం అక్కడ టేస్ట్ ఉంది, ఆ ఫ్రెష్నెస్సే ఉన్నింది. తప్పకుండా వెళ్ళండి, దర్శనం చేసుకోండి. ఇంకా అక్కడి నుంచి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారిది వచ్చేసి జస్ట్ 15 minutes మాత్రమే చూపిస్తుంది. సరే అంత దూరం వెళ్ళాం అంటే టైం 7:30 ఆ టైం అయితే మేము దర్శనం అది చేసుకోవచ్చు. గూగుల్లో కొట్టి చూసాం యాదగిరి టైమింగ్ ఎంతసేపు 9 వరకు ఉంది అనేసి అని చూపించింది. మహా అంటే కూడా మనం 7:30 అప్పుడు టైం వెళ్ళాము అనుకుని 8:15కి వెళ్ళినా కూడా 8:30కి కానివ్వండి వెళ్ళినా కూడా ఒకవేళ ట్రాఫిక్ అలా ఉండి ఏమన్నా అనుకున్నా 9కి కదా అని అనుకున్నాం అన్నమాట. దర్శనం చేసుకొని రావచ్చు అనేసి. కానీ ఇక్కడ కూడా మేము వెళ్ళడము అయితే జరిగింది, కానీ సెల్ నాట్ అలౌడ్, కార్లోనే పెట్టేసి వెళ్ళామన్నమాట. ఆ ఎదురుగ్గా కనిపిస్తుంది చూడండి, అది మన యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి స్వామి వారిని వచ్చేసేసి ఆ గృహలో ఉంటారు కదా, ఆ గృహను మాత్రం అలాగే పెట్టి ఉంచారు. దాన్ని ఏ మార్పు చేయలేదు. మిగిలిన చుట్టూరు వచ్చేసేసి గోపురాలను మటుకు సూపర్గా అయితే డిజైన్ చేశారు. చాలా బాగా అనిపించింది. మేము ఎగ్జాక్ట్గా 8కి అంతా రీచ్ అయ్యాం. 8 to 9 వరకు అయితే వాళ్ళు బయటికి దుబ్బే వరకు అయితే అక్కడ లోపలే ఉన్నాము కూడా మేము. ఇంకా వెళ్ళండి అమ్మా అని చెప్పి అప్పుడైతే బయటికి వచ్చేసేసామన్నమాట. కొన్ని ప్లేసెస్ మళ్ళీ వెళ్తామా చెప్పండి. వెళ్ళినప్పుడు ఆ అద్భుతాలను మన కళ్ళకు చూసుకొని రావాల్సిందే. సో 9:30 అలా అయితే అయింది. సో ఇక్కడ యాదగిరి గుట్ట నుంచి వస్తున్నప్పటికి లెఫ్ట్ సైడ్ అయితే ఉడిపి హోటల్ అయితే కనిపించింది అనమాట. ఆ రోజు సాటర్డే కదా, సో కొన్ని ప్లేసెస్లో వెజ్ నాన్ వెజ్ అలా ఉంటాయి కదా అనేసి ఉడిపి అంటే ఇంకా అచ్చము మనం వెజ్ ఉంటుంది కదా అనేసి అని ఆ రోజు థర్స్డే. సో టిఫిన్ తింటామన్నమాట మేము. సో టిఫిన్ కూడా ఉంటుంది, పిల్లలకు లంచ్ 2 ఉంటుంది కదా అన్నట్టుగా అనేసి అక్కడ వెళ్ళి ఫస్ట్ ఆగాము. చాలా ఉన్నాయి హోటల్స్కి అయితే దిగులే లేదనమాట. చెప్పాను కదా మినీ తిరుపతి అని చెప్పొచ్చు. జనాలు తిరుగుతూనే ఉన్నారు కూడాను అక్కడ రోడ్ మీద అంతా కూడాను. సో వెళ్తే టిఫిన్ ఉంది, రైస్ అన్నీ ఉన్నాయని చెప్పారనమాట. సో వెళ్ళిపోయాము. ఇక్కడైతే కొంచెం రష్ లేదు, కానీ మేము అలా వెళ్ళి అలా కూర్చోగానే మళ్ళీ అయితే ఒక 2-3 ఫ్యామిలీస్ అయితే వచ్చేసేసాయి. సో అక్కడ వచ్చేసేసి
హైదరాబాద్ సైడ్ అంతా కూడాను పొడి ఘీ ఇడ్లీ అయితే ఉంటుంది. సో అదైతే చెప్పేసుకున్నాము. అక్కడ సాంబార్ బాగుంటుంది కదా ఉడిపిలో వచ్చేసి. గిరీష్ గారు చూసారా, ఇడ్లీ చూడంగానే టకామనేసేసి అది దోశ చెప్పింది అంట. సో ఇడ్లీ తర్వాత వచ్చేసేసి ఒక ఆనియన్ దోశ అయితే చెప్పుకున్నాము. సో చాలా టేస్టీగా ఉంది. చాలా ఇడ్లీ ఫస్ట్ వెళ్ళి అడగగానే వేడివేడిగా ఉందండి. వేడివేడిగానే ఉంది అని చెప్పారు. నిజంగా వేడిగానే ఇచ్చారు. సో సూపర్గా అయితే ఎంజాయ్ చేసాం. మేము టిఫిన్ అని చెప్పాం కదా. సో నేను మా హస్బెండ్ ఇడ్లీ దోశ తీసుకున్నాం. వాళ్ళు వచ్చేసేసి ఫస్ట్ దోశ తీసుకున్నారు. తర్వాత ఏదో వెజిటబుల్ పలావ్ ఏదో అంటే అదైతే తీసుకున్నారు పిల్లలు. సో టేస్ట్ అయితే చాలా బాగుంది అని చెప్పారనమాట. ఇంకా ఏమేమి ఉన్నాయా అనేసి అని చూశారు. చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మనకు ఇంకా లేట్ నైట్ అవుతుంది వద్దు అన్నట్టుగా అని అనుకున్నాం. ఇంకా జెంట్స్కి అయితే ఉడిపి కాఫీ స్మెల్ వచ్చింది అంట, తాగాలి అని అనిపించింది అంట. సో వాళ్ళందరూ అయితే తీసేసుకున్నారు. నాకు కూడా మా హస్బెండ్ కొంచెం టేస్ట్ చేయి, ఒక్క సిప్ చేయి, చాలా బాగుంది, ఈ టేస్ట్ని అయితే నువ్వు మిస్ అవుతావు అని చెప్పాడనమాట నాకు. సరే అనేసి అని కొంచెం ఆ కప్పు అది చిన్న కప్పు ఉంటుంది కదా, దాంట్లో అయితే వేయించుకొని కొంచెం అయితే తాగా. నిజంగా చాలా టేస్ట్ అయితే ఉండింది. ఒక టైం అయినాక నేను ఏదైనా తినాలన్నా కొంచెం భయం అనిపిస్తుంది అన్నమాట. సో మేము వచ్చేసేసి టిఫిన్ తినేసేసి దర్శనాలు చేసుకొని టిఫిన్ తిని మేము బయలుదేరేసేసరికి మన ఇంటికి చేరుకునేసరికి 11:30 అయిందన్నమాట టైం వచ్చేసేసి. సో ఇంకా స్వామివారు వాళ్ళు కూడా ఊరికి వెళ్ళాలా, కానీ 11:30 అయింది. ఈ టైం నైట్ టైము డ్రైవింగ్ అది మా హస్బెండ్ ఒప్పుకోలేదు. సో రూమ్కి వెళ్ళి పడుకుందాం, రేపు మార్నింగ్ వెళ్ళొచ్చు అనేసి అని ఇంకా అందరం కూడా కలిసి దీని వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. మనం ఇంటికి వెళ్ళేసరికి 11:45 ఆ టైం అయితే అయ్యింది. హైదరాబాద్లో అయితే ఈ టైం ఇది అంత కామన్ అన్నమాట. టైం ఎలా వెళ్ళిపోతుందో తెలియదు. పొద్దునకి లేచి ఏం చేస్తామో కూడా మనకు తెలియదు అన్నమాట. ఇంకా ఇప్పటికైతే ఇంకా వెళ్తూ ఉన్నాము, మేము 11:30 వెళ్తూ ఉన్నాము అంతే. సో స్వర్ణగిరి స్వామివారి దర్శనం అనుకోకున్నప్పటికీ ఆ రోజు మాకు అలా దర్శనం అయితే ఇచ్చారు. సో మరొకసారి హ్యాపీ భోగి. ఎవరైనా వెళ్ళకుంటే స్వర్ణగిరి వెళ్ళండి, వీలైతే ఈవినింగ్ వెళ్ళడానికి ప్రిఫర్ అయితే చేయండి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.